ఈ మధ్యన స్టైల్ విషయంలోనే కాదు, కొత్త కొత్త వాటిని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి మన స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఓ విధంగా ఈ కొత్త విషయాలు సినిమా సక్సెస్ కి కారణమవుతున్నాయి. ఇంతకీ మన హీరోలు అంతలా సినీ ప్రేక్షకుల్ని ఏ కొత్త మ్యాటర్లతో ఆకట్టుకుంటున్నారు అంటే, ఇప్పుడు డీజే సినిమాలో అల్లు అర్జున్ ఓ వస్తువును ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. అదేంటంటే ఫిడ్జెట్ స్పిన్నర్. మొన్న మధ్య డీజే ఆడియో వేడుకల్లో బన్నీ చేతిలో కనిపించింది ఇదే. మొదట్లో దీన్ని అయాన్ ఆట వస్తువని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత తెలిసింది ఇది ఆట వస్తువు కాదని, ఒత్తిడిని తగ్గించే వస్తువని. ఆ వస్తువుని ఇప్పుడు డీజే సినిమాలో స్టైలిష్ స్టార్ వాడాడు. ఈ మధ్యన విడుదలైన పాటలో కూడా ఇది బన్నీ చేతిలో కనిపించింది. ఈ సినిమాలో ఆవేశంగా కనిపించే యువకుడిగా బన్నీ కనిపిస్తాడు. తనలోని ఒత్తిడి, ఆవేశాన్ని కంట్రోల్ చేసేందుకు ఈ ఫిడ్జెట్ స్పిన్నర్ ని వాడతాడట. విదేశాల్లో ఎక్కువగా స్ట్రెస్ లో ఉన్న వాళ్లు దీన్ని వాడతారని సలహా ఇస్తున్నారు వైద్యులు. ఇంతకు ముందు నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ కూడా ఓ వస్తువును పరిచయం చేశాడు, గుర్తుందా? అదే స్కేట్ బోర్డ్. ఫస్ట్ రిలీజ్ అయిన ట్రైలర్ లో ఈ స్కేట్ బోర్డ్ పై చాలా స్టైలిష్ గా వస్తూ చూసే ప్రేక్షకుడికి కిక్ ఇవ్వడంతో పాటు ఆ వస్తువుపై మోజును పెంచాడు ఎన్టీఆర్. అయితే దీన్ని బ్యాన్ చేశారులేండి. ఎందుకంటే సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోతే స్కేట్ బోర్డ్ పై నుండి జారిపోయే అవకాశం ఉండడంతో బ్రిటన్ వంటి దేశాలు బ్యాన్ చేశాయి. ఇలా ఈ స్టార్ హీరోలిద్దరూ తమ సినిమాల్లో ఇలాంటి కొత్త వస్తువులను ప్రేక్షకులకు పరిచయం చేయడం బాగానే ఉన్నా కానీ ఓ జోక్ మాత్రం సినీ నగర్ ని ఊపేస్తోంది. బన్నీ టెన్షన్ తగ్గించుకోవడానికి ఫిడ్జెట్ స్పిన్నర్ ని వాడితే జూనియర్ జల్సాకి స్కేట్ బోర్డ్ వాడాడంటూ సెటైర్లు వేసుకుంటున్నారు.